రిజిస్ట్రేషన్ అయింది కానీ గవర్నమెంట్ రికార్డులో ఇంకా పాత ఓనర్ పేరుంటే, మీ దగ్గర సేల్ డీడ్ ఉంది, రిజిస్ట్రేషన్ కూడా అయిపోయింది, కానీ ఇంకా గవర్నమెంట్ రికార్డ్స్లో పాత ఓనర్ పేరే ఉంటే అప్పుడు అసలు ఓనర్ ఎవరు? చాలా మంది రిజిస్ట్రేషన్ అయిపోయిందంటే పని అయిపోయిందని అనుకుంటారు, కానీ ప్రాపర్టీ ట్రాన్సాక్షన్లో ఇంకో ముఖ్యమైన స్టెప్ ఉంటుంది, అదే మ్యూటేషన్. మ్యూటేషన్ అంటే భూమి యాజమాన్యం మారిన తర్వాత రెవెన్యూ రికార్డులో కొత్త ఓనర్ పేరు నమోదు చేయడం. అంటే పాత ఓనర్ పేరు తొలగించి రెవెన్యూ రికార్డులో కొత్త ఓనర్ పేరు నమోదు చేయడమే మ్యూటేషన్. ఉదాహరణకి రమేష్ దగ్గర ఉన్న భూమి సురేష్ కొనుగోలు చేశాడు, రిజిస్ట్రేషన్ పూర్తయింది, కానీ రెవెన్యూ రికార్డులో ఇంకా రమేష్ పేరే చూపిస్తాం. ఈ రికార్డ్స్ని అప్డేట్ చేయడానికి మ్యూటేషన్ అవసరం. అందుకే తెలంగాణ రెవెన్యూ సిస్టంలో కూడా మ్యూటేషన్ అనే ప్రక్రియ ఉంది. యాజమాన్యం మారినప్పుడు రెవెన్యూ రికార్డ్స్ అప్డేట్ చేయడానికి మ్యూటేషన్ ఉపయోగపడుతుంది. అందుకే గుర్తుంచుకోండి, రిజిస్ట్రేషన్ అంటే డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్, మ్యూటేషన్ అంటే రెవెన్యూ రికార్డ్ అప్డేషన్. ఈ రెండింటి మధ్య తేడా తెలియక చాలామంది సమస్యలు పడుతున్నారు. మ్యూటేషన్ అంటే ఒకటే కాదు, సేల్ మ్యూటేషన్, సక్సెషన్ మ్యూటేషన్, పార్షియేషన్ మ్యూటేషన్, ఇలా 3 ముఖ్యమైన రకాలు ఉంటాయి. వాటి గురించి నెక్స్ట్ వీడియోలో తెలుసుకోండి. మీకు ఈ ఇన్ఫర్మేషన్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మోర్ ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో చేయండి.